హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నారు గీకీ బాలా టెక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు నథింగ్ లాంచర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఏంటంటే రీసెంట్గా మనకు నథింగ్ లాంచర్ వచ్చేసి నథింగ్ కంపెనీ వాళ్ళు నథింగ్ లాంచర్ని రిలీజ్ చేశారు కదా. సో ఈ వీడియోలో ఆ లాంచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఇది వచ్చేసి నథింగ్ లాంచరే. సో ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డిఫాల్ట్లోకి వెళ్ళండి. డిఫాల్ట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే మీకు నథింగ్ లాంచరా లేదా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాంచ్ అయ్యింది ఉంది, నథింగ్ లాంచర్ ఉంది, సిస్టమ్ లాంచర్ ఉంది. సో నేను నథింగ్ లాంచర్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ విధంగా అయితే మీరు నథింగ్ లాంచర్ని యాడ్ చేసుకోండి మీ డిఫాల్ట్ లాంచర్గా. సో దీంట్లో ఫీచర్స్ అయితే ఏం లేవు. సో మీకు చూడడానికి ఇలానే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, సో మీరు స్వైప్ అప్ చేస్తే మనకు యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే లేవు. బట్ మనకు నోవా లాంచర్లో కానీ, లాంచ్ 8 కానీ, రూత్లెస్ లాంచర్లో కూడా మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ సో ఈ మినిమం బేసిక్ ఫీచర్స్ కూడా దీంట్లో లేవు, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఇది వచ్చేసి బీటా వర్షన్, ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ఇది డెవలప్ చేయలేదు. జస్ట్ ఇది బీటా మాత్రమే. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో మీరు మనం హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ నోటిఫికేషన్ డాట్స్, ఇంకా మనకైతే ఏం లేవు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డిఫాల్ట్గా విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఇవైతే ఇలా మనము విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే ఉంది ఇంకా దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా రెండో ఫీచర్ ఏంటంటే మనం వాల్పేపర్స్ స్టైల్స్. సో వాల్పేపర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు బై డిఫాల్ట్గా యాప్ గ్రిడ్ వచ్చేసి 4.5 ఉంటుంది. సో 4x5 ఉంటుంది, లేదంటే మనం 5x5 సెలెక్ట్ చేసుకోవాలంటే 5x5 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు యాప్ ఐకాన్. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ బై డిఫాల్ట్గా మనకు సిస్టమ్ ఐకాన్సే మనకు అప్లై అవుతాయి కదా లాంచర్లో. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకు నథింగ్ లాంచర్ వచ్చేసి మనకు థర్డ్ పార్టీ ఐకాన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్స్ యూజ్ చేస్తుంటే సో డెఫినెట్గా మీరు అవైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి, పిక్సెల్ ఐకాన్స్ ఉంది కదా. సో నేనైతే పిక్సెల్ ఐకాన్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు యాడ్ ఐకాన్ కొడితే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏవైనా ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ న్యూ వాల్పేపర్ ఉంది కదా. మీరు ఇక్కడ వాల్పేపర్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనం థీమ్స్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మీకు ఏవైనా నచ్చితే సో ఆ వాల్పేపర్స్ని అయితే మనము వాల్పేపర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదే. ఇంకా ఎటువంటి ఫీచర్స్ అయితే లేవు. లైక్ మనకి ఇప్పుడు ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినాం అనుకో, లాంచర్ వెళ్ళిపోయింది. సో డిఫాల్ట్లోకి వెళ్ళండి. డిఫాల్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం నథింగ్ లాంచర్ సెలెక్ట్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ గూగుల్ ఫీడ్ ఉంటుంది, అదైతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ టర్న్ ఆఫ్ అవ్వడం అలాంటి ఫీచర్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏవైనా యాప్స్ అవసరం లేదనుకుంటే మనము హైడ్ చేసుకునే ఫీచర్ కూడా లేదు. గెచెస్ లేవు దీంట్లో, గెచెస్ అయితే లేవు. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే లేవు. ఇంకా ఏమేమి ఫీచర్స్ లేవంటే డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆఫ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం, లేదంటే నెక్స్ట్ వచ్చేసి యాప్స్ని హైడ్ చేసుకోవడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గెచెస్ అయితే ఏం లేవు, అవి గుర్తుపెట్టుకోండి. చాలా ఫీచర్స్ అయితే దీంట్లో లేవు, జస్ట్ బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే విడ్జెట్స్ని యాడ్ చేసుకోవడం, లేదంటే మనము వాల్పేపర్స్ సెట్ చేసుకోవడం. సో అవి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ విడ్జెట్ యాడ్ చేసినాను గూగుల్ది. సో ఇది సరిగ్గా ప్రాపర్గా ప్లేస్మెంట్ అవ్వట్లేదు. దీన్ని చూస్తుంటే కూడా నాకు ప్లేస్మెంట్ కావట్లేదు. అంటే ఇది జస్ట్ బీటా వర్షన్లోనే ఉంది కాబట్టి ఇది ఇంకా ఫుల్గా డెవలప్ కాలేదు కాబట్టి చాలా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.